ఈరోజు తెలంగాణ రాష్ట్ర టిపిసిసి ఓబీసీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ బాధ్యతలు స్వీకరించడానికి ముఖ్యంగా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, బడుగు బలైన వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేగా బడుగు బలైన వర్గాల యొక్క కష్టాలు, వాళ్ళ రాజకీయ స్థితిగతులు, వారిని ఏ విధంగా అభివృద్ధి చేయాలో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఆ బాధ్యతలను నాకు అప్పచెప్పడం జరిగింది. కాబట్టి గతంలో ఎన్నో పార్టీలు వచ్చినాయి, ఎన్నో పార్టీలు పోయినాయి. ప్రజాస్వామ్యంలో ఒకటే, అందరినీ రాజకీయంగా, సామాజికంగా వారిని పైకి తీసుకొచ్చినప్పుడే, వాళ్ళ అభ్యున్నతి సాధించినప్పుడే ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు అర్థం. కానీ ఎవరి పార్టీల కాలికి అధికారం వచ్చినప్పుడల్లా బడుగు బలైన వర్గాలను అంచవేతకు గురి చేస్తూ వారు ఆధిపత్యం చెలాయించుకొని వాళ్ళ రాజ్యాధికారం పబ్బం గడుపుతా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం ఉంది. సామాజిక న్యాయం బడుగు బలైన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ బీసీలకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అందుకు నేనే ఉదాహరణ. కాబట్టి ఈరోజు ఈ బాధ్యత నాకు అప్పచెప్పారు. కాబట్టి రేపు భవిష్యత్తులో ప్రతి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వారికి, ఈ యొక్క బడుగు బలైన వర్గాలకు, సంచార జాతి వర్గాలకు సగం న్యాయం చేయడానికి నా వంతు కృషి చేస్తా. అదేవిధంగా పార్టీని బలోపేతం చేయడానికి కూడా నేను కృషి చేస్తాను. మీరు ఒక ఇప్పుడు బీసీ వ్యవస్థలో ఉన్నారు కాబట్టి బీసీలకు బడ్జెట్ లో న్యాయం జరగలేదని చెప్పేసి పెద్ద ఎత్తున బీసీ సంఘాలు ఆరోపణ చేస్తున్నాయి. మరోవైపు ప్రతిపక్షం కూడా ఆరోపణ. ఇప్పుడు ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు తెలంగాణ ఇచ్చిన తర్వాత ధనిక తెలంగాణను దళిద్రం తెలంగాణ చేసిందో ఎవరో ప్రజలకు తెలుసు. ఈ రాష్ట్రాన్ని ల్యాండ్, మైన్, శాండ్, వైన్ అన్ని దోసుకొని ఒకే కుటుంబం ఇలా అహంకారంతో, ఇలా మదం ఎక్కువై మాట్లాడుతుంది. ఇవల్ల అధికారం కోల్పోయినా కూడా ఇంకా అహంకారాన్ని తగ్గించుకోవట్లేరు. కాబట్టి ఇవాళ దొరతనం తగ్గించుకోవట్లేరు, అహంకారంతో వ్యవహారం చేస్తూ ఉన్నారు. కాబట్టి మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు 10 సంవత్సరాలు ఎవరు దోసుకురు ఈ రాష్ట్రాన్ని అనేది. ఇలా రాష్ట్రంలో అప్పుల కుప్ప చేసి ఇలా మేధావులు, సబండ వర్గాలు అర్థం చేసుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో మిగులు బడ్జెట్తో ఇస్తే ఇలా 8 లక్షల కోట్ల అప్పులు చేసి పెట్టి ఇలా అహంకారంతో, దొరతనంతో బడ్జెట్లో అది పెట్టలేదు, ఇది పెట్టలేదు అంటే ఇలా రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంది, మనకు రెవెన్యూ రాబడి ఎంత ఉంది, అన్ని వర్గాలకు ఏ విధంగా సమన్వయం చేయాలనో ఆ దిశగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర కేబినెట్ ఆ దిశగా పనిచేస్తూ ఉంటే అవాకులు చెవాకులు అబండాలు వేస్తూ ఉన్నారు. కాబట్టి సబండ వర్గాలకు ఇవాళ ఉదాహరణ నేను ఒక మాట చెప్తాను. సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నారు. సంక్షేమ పథకాలు అంటే బీసీలకు చెందుతలేవా? అందులో రుణమాఫీ చేసి బీసీలకు చెందలేదా? బీసీ రైతులు లేరా? రైతు భరోసా ఇస్తున్నాం, బీసీ రైతులు లేరా అందులో? అంటే ఇవాళ అన్ని వర్గాలకు న్యాయం చేసే బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంది, కాంగ్రెస్ పార్టీది ముందు చూపు ఉంది. తప్పకుండా రేపు భవిష్యత్తులో అందరికీ సమన్యాయం చేస్తారు. కాబట్టి సబండ వర్గాలు చాలా సంతోషంగా ఉన్నది. కాబట్టి అది మింగుడు పడలేక ఒక వంకర బుద్ధితోని బడ్జెట్లో అది లేదు, ఇది లేదని అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం. సబండ వర్గాలు, బీసీలు కూడా అందరూ అర్థం చేసుకుంటా ఉన్నారు. బీసీ సబ్ ప్లాన్ గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? వాస్తవానికి బీసీ సబ్ ప్లాన్ చేసే ఆలోచన ఉంది పార్టీకి. ఇలా 2 సంవత్సరాలలో ఇలా అన్ని వర్గాలను సంతృప్తి పరుచుకుంటూ రేపు భవిష్యత్తులో తప్పకుండా బీసీ ప్లాన్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది.